హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి బ్లెషన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వాని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ఒకసారి క్యారెట్ హల్వాని ట్రై చేసి చూడండి. ఇంట్లో వారందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. ఈజీ ప్రాసెస్లో క్విక్గా, అంతకు మించి స్వీట్ షాప్ టేస్ట్ వచ్చే విధంగా చేసి చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా హల్వా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? దీనికోసం కేజీ దాకా క్యారెట్స్ని తీసుకున్నాను. ఫస్ట్ ఈ క్యారెట్స్కి ఉండే మొదల్ని చివరిని కూడా కట్ చేసి పైన ఉండే పీల్ మొత్తాన్ని తీసేయండి. తర్వాత వీటిని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్స్తో హల్వా చేసుకోవడానికి నేను వీటిని ఇలా తురిమి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి కాజు, బాదంని వేసి దోరగా వేయించి ఓ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా వేసేయండి. ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. క్యారెట్ని తురుముకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్లో ఈ క్యారెట్ మొత్తం ఉడికిపోతుంది. క్యారెట్ ఉడికేలోపు మనం చిన్న ప్రిపరేషన్ని చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 నుంచి 15 దాకా బాదం పలుకుల్ని వేసుకోండి. మీరు నానబెట్టి పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రైగానే గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. తర్వాత ఇందులోకి కొన్ని పాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. సో మనం బాదం పేస్ట్ని తయారు చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన క్యారెట్లోకి 500 ml దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోండి. పాలు ఎంత చిక్కగా ఉంటే మనకి హల్వా అంత టేస్టీగా వస్తుంది. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలన్నీ దగ్గరికి అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా పాలన్నీ కూడా దగ్గరగా అయిపోయి క్యారెట్ ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత బాదం పేస్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, అలాగే అర టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెరని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకోండి. చక్కెర కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొంచెం చక్కెరని యాడ్ చేసుకోండి. సో చక్కెర కంప్లీట్గా కరిగిపోయే వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోండి. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. హల్వా కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కూడా మరొక 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, యమ్మీ యమ్మీగా స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.